Hi guys, hi to everyone. ఎస్ మనం ఈరోజు పద్మ అవార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. పద్మ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ మనకు జనవరి 26 సందర్భంగా పద్మ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంటుంది. పద్మ అవార్డ్స్ 3 కేటగిరీస్, పద్మలో 3 కేటగిరీస్ ఉంటాయి. యాక్చువల్గా వీటిని హిందీలో పైలా వర్గ, దుస్రా వర్గ, పైలా వర్గ పద్మ విభూషణ్, దుస్రా వర్గ పద్మభూషణ్ అండ్ తీసరా వర్గ పద్మ శ్రీని పైలా వర్గ, దుస్రా వర్గ, తీసరా వర్గ అని పిలవడం జరుగుతుంటుంది గైస్. హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అవార్డ్ ఇన్ ఇండియా అని మనము భారత్ రత్న అని పిలవడం జరుగుతుంది. భారత రత్న అనేది భారతదేశంలోని అత్యున్నత పురస్కారం అని చెప్పచ్చు, పౌర పురస్కారం. తర్వాత భారత రత్న తర్వాత అత్యున్నత పురస్కారాలు ఏం చెప్పచ్చు అంటే పద్మ అవార్డ్స్ అని చెప్పచ్చు. రెండవ అత్యున్నత పురస్కారం అనేది పద్మ విభూషణ్. మూడవ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అండ్ నాలుగవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీని డిక్లేర్ చేయడం జరుగుతుంది. మనకు పద్మ అవార్డ్స్ అనేది 1954లో స్టార్ట్ కావడం జరిగింది గైస్. పద్మ అవార్డ్స్ అనేది 1954లో స్టార్ట్ చేయడం జరిగింది. 1954 భారత రత్న అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేసిండ్రో, ఈ భారత రత్న ఎప్పుడైతే స్టార్ట్ చేయడం జరిగిందో సేమ్ 1954లో భారత రత్న స్టార్ట్ చేయడం జరిగింది. అదే సంవత్సరంలో పద్మ అవార్డ్స్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. గైస్. ఓకే రైట్. ఎస్, పద్మభూషణ్స్ పద్మశ్రీ మనకు క్యాపిటల్ Y217 కొడిపిస్తే మీకు 17% డిస్కౌంట్ వస్తుంది గైస్. అడ్డా 247 రిపబ్లిక్ డే సందర్భంగా అడ్డా 24/7 యాప్ ఉన్నది. ఈ యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా రైట్. ఎస్, 2022 సంవత్సరానికి పద్మ అవార్డ్స్లని ప్రకటించడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పద్మ అవార్డ్స్లు అనేది దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలు. పద్మవిభూషణ్స్ కానీ పద్మశ్రీ అనే 3 విభాగాలలో ప్రదానం చేయడం జరుగుతుంటుంది. ఈ అవార్డు వివిధ విభాగాలు ఆ రంగాలలో సేవ చేసిన వారికి లేదా ఖ్యాతిగాంచిన వారికి అందజేయడం జరుగుతుంది. అంటే ఏ రంగాలలో సేవ చేసిన వారికి ఆ ఖ్యాతి గరించిన వారికి ఇవ్వడం జరుగుతుంది అంటే ఎస్పెషల్లీ ఆర్ట్, కళ కానీ, లేకుంటే సామాజిక సేవ, సోషల్ సర్వీస్ కానీ, ప్రజా వ్యవహారాలు, పబ్లిక్ సంబంధించిన వ్యవహారాలు కానీ, అండ్ సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, ట్రేడ్ అంటుంటారు గైస్. ట్రేడ్ కానీ, పరిశ్రమలు, ఇండస్ట్రీస్ కానీ, వైద్యం, మనకు హెల్త్కి సంబంధించింది కానీ, అండ్ సాహిత్యం, లిటరేచర్స్, విద్య, ఎడ్యుకేషన్, క్రీడలు, స్పోర్ట్స్ అండ్ పౌర సేవ, మనకు సోషల్ సర్వీస్ అని అంటుంటారు, సోషల్ రెస్పాన్సిబిలిటీ. వీటి కింద వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది. ఏది పద్మ అవార్డ్స్ అనేది. అసాధారణ విశిష్ట సేవ చేసిన వారికి పద్మ విభూషణ్స్ ఇవ్వడం జరుగుతుంది. అసాధారణ మనకు అబ్నార్మల్ లేకుంటే మనకు అసాధారణమైన విశిష్ట సేవ చేసిన వారికి పద్మ విభూషణ్స్, ఉన్నత స్థాయి విశిష్ట సేవకు పద్మభూషణ్, ఏ రంగంలోనైనా విశిష్ట సేవలు అందించినందుకు పద్మశ్రీ ప్రదానం చేయడం జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులని ఎవ్రీ ఇయర్ జనవరి 26 సందర్భంగా అనౌన్స్ చేయడం జరుగుతుంటుంది గైస్. జనవరి 26 సందర్భంగా ఈ సంవత్సరం ఈ అవార్డులను ప్రతి సంవత్సరం అనౌన్స్ చేయడం మాత్రం జనవరి 26 సందర్భంగా అనౌన్స్ చేస్తున్నారు. బట్ ప్రదానం చేయడం మాత్రం ఎప్పుడు చేస్తారంటే ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ కానీ ఏప్రిల్ కానీ. ఓకేనా, ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఆర్ ఏప్రిల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే ఉత్సవ కార్యక్రమాల్లో భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తుంటారు. అనౌన్స్మెంట్ జరిగేది జనవరి 26, ప్రదానం చేసేది మార్చ్ ఏప్రిల్లో. ఈ సంవత్సరం 128 అవార్డ్స్లని అనౌన్స్ చేయడం జరిగింది, పద్మ అవార్డ్స్లని. ఈ జాబితాలో 4 పద్మ విభూషణ్స్, చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్ని అవార్డ్స్ అనౌన్స్ చేసింది అనేది ఇంపార్టెంట్. 128 అనౌన్స్ చేయడం జరిగింది. అందులోకి 4 పద్మ విభూషణ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. 17 పద్మభూషణ్, 107 పద్మశ్రీలు అనౌన్స్ చేయడం జరిగింది. 4, 17, 107 ఇందులోకెళ్ళి ఓకేనా, అవుట్ ఆఫ్ 128లకెళ్ళి
ఎంతమందికి ఉమెన్స్కి వచ్చినాయంటే 34 మంది ఉమెన్స్కి రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. 34 ఉమెన్స్కి రావడం జరిగింది. అండ్ ఎన్ఆర్ఐ కానీ లేకుంటే విదేశీయుల కేటగిరీస్లో ఎంతమందికి వచ్చిందంటే 10 మెంబర్స్కి రావడం జరిగింది. చనిపోయిన తర్వాత ఎంతమందికి ఇవ్వడం జరిగిందంటే 13 మందికి. 128 మంది పద్మ అవార్డ్స్లో మొత్తం 128లో 34 మంది ఉమెన్స్కి వచ్చింది. 10 ఎన్ఆర్ఐస్కి రావడం జరిగింది విదేశీయులకి. అండ్ 13 మందికి చనిపోయిన తర్వాత అనౌన్స్ చేయడం జరిగింది. 13 మందికి చనిపోయిన తర్వాత అనౌన్స్ చేయడం జరిగింది. పద్మవిభూషణ్స్ చూసుకుంటే ఇక్కడ మనము ప్రభా ఆత్రే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ అంటే ఆర్ట్ అంటే కళలలో ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి ఆర్ట్. చూడండి గైస్, ఇక్కడ మనకు శ్రీ రాధేశ్యామ్ ఖేమ్కా ఈయన చనిపోయిన తర్వాత ఇవ్వడం జరిగింది. మనకు గీతా ప్రెస్ గోరఖ్పూర్లోని గీతా ప్రెస్ ఉండే దానికి అధ్యక్షతగా వడికేయడం జరిగింది. ఎవరంటే మనకు రాధేశ్యామ్ ఖేమ్కా. లిటరేచర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ గీతా ట్రస్ట్ అనేది ఉంటుంది ఎక్కడంటే గోరఖ్పూర్లో. దానికి చైర్మన్గా కూడా వర్క్ చేసిండు, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. అండ్ జనరల్ బిపిన్ రావత్ మనకు రీసెంట్గా హెలికాప్టర్ క్రాష్లో చనిపోవడం జరిగింది. ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కు హెడ్గా వర్క్ చేసినటువంటి బిపిన్ రావత్ సివిల్ సర్వీస్లో ఉత్తరాఖండ్కు సంబంధించిన వ్యక్తికి. అండ్ కళ్యాణ్ సింగ్ దాదాపు 2 సార్లు ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా వర్క్ చేసి భారతీయ జనతా పార్టీలో ఒక గొప్ప నేతగా వెలుగొందినటువంటి కళ్యాణ్ సింగ్ పబ్లిక్ అఫైర్ విభాగంలో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తికి ఏంటంటే నలుగురికి రీసెంట్గా పద్మ విభూషణ్స్ రావడం జరిగింది గైస్. ఓకేనా, పద్మ విభూషణ్స్ రావడం జరిగింది. రైట్, ఇక్కడ ప్రభా ఆత్రే అండ్ రాధేశ్యామ్. ఓకేనా, రాధేశ్యామ్ వస్తుంది కదా, అది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వెళ్తుంటే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాబ్ నబీ ఆజాద్కి అండ్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యకి, కాకపోతే బుద్ధదేవ్ భట్టాచార్యకి పద్మభూషణ్, అండ్ మాజీ హోమ్ సెక్రటరీ రాజీవ్ మెహ్రేసి పద్మభూషణ్తో సత్కరించనున్నారు. దీంతో పాటు మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెల్లకి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్కి పద్మభూషణ్స్. వీళ్ళందరికీ ఏంటంటే పద్మభూషణ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. పద్మభూషణ్స్ టోటల్గా మనకు 17 మెంబర్స్కి అనౌన్స్ చేయడం జరిగింది. అందులో గులాం నబీ ఆజాద్ అండ్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య. బట్ ఈయన రీసెంట్గా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది. చూడాలా మరి మార్చ్ ఏప్రిల్లో జరిగేటువంటి అవార్డుల ఫంక్షన్స్కి అటెండ్ అవుతారో లేదో చూడాలా. బట్ ఆయన ఏంటంటే ఇప్పటి ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది, నేను అవార్డుని తిరస్కరిస్తున్నాను. రైట్, ఏం జరుగుతుందో చూడాలా. రైట్, కృష్ణ ఎల్లా అండ్ సుచిత్ర ఎల్లా ఇద్దరికి కలిపి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ పద్మభూషణ్స్ రావడం జరిగింది. ఓకేనా, మనకు రీసెంట్గా భారత్ బయోటెక్ కోవాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నటువంటి కోవాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంబంధించిన కృష్ణ ఎల్లా సుచిత్ర ఎల్లాకి ఏంటంటే ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో పద్మభూషణ్స్ అవార్డు రావడం జరిగింది. పద్మభూషణ్. ఎస్, ఇక సార్ ఒకసారి పద్మభూషణ్ చూద్దాం. శ్రీ గులాం నబీ ఆజాద్ పబ్లిక్ అఫైర్స్ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తి. అండ్ విక్టర్ బెనర్జీ ఆర్ట్ వెస్ట్ బెంగాల్. ఈమె కూడా ఏంటంటే రిజెక్ట్ చేయడం జరిగింది, తీసుకోనని చెప్పడం జరిగింది. చూడాలా మరి తీసుకుంటుందో లేదో అనేది మార్చ్లో జరిగే ప్రజెంటేషన్లో. గుర్మిత్ బావా పోస్ట్మస్ పంజాబ్కి సంబంధించిన వ్యక్తి. అండ్ బుద్ధదేవ్ భట్టాచార్య పబ్లిక్ అఫైర్స్ వెస్ట్ బెంగాల్. వీళ్ళంతా ఏంటంటే పద్మవిభూషణ్. అండ్ శ్రీ నటరాజన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మహారాష్ట్ర. అండ్ శ్రీ కృష్ణ ఎల్లా అండ్ సుచిత్ర ఎల్లా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తెలంగాణ. అండ్ మాధుర్ జాఫ్రే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కల్నరీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ దేవేంద్ర జజారియా స్పోర్ట్స్ సంబంధించిన వ్యక్తి, మనకు తెలిసిందే రీసెంట్గా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి దేవేంద్ర జజారియా. మనకు ఈయన పారా ఒలింపిక్స్ సంబంధించిన వ్యక్తి రాజస్థాన్. అండ్ శ్రీ రషీద్ ఖాన్ ఆర్ట్ ఉత్తరప్రదేశ్. రాజీవ్ మెహ్రేసి సివిల్ సర్వీస్ ప్రీవియస్ మనకు బ్యూరోక్రాట్ అని చెప్పొచ్చు సివిల్ సర్వీస్. అండ్ శ్రీ సత్యనారాయణ్ అంటే ఈయనని మనకు సత్యనాదెల్లా అంటారు, పూర్తి పేరు సత్యనారాయణ నాదెల్లా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్. ఈయన తీసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే ఆల్రెడీ సత్యనాదెల్లకు యుఎస్ఏ పౌరసత్వం వచ్చింది కాబట్టి ఈమెని యుఎస్ఏ కానీ ట్రీట్ చేయడం జరుగుతుంటుంది గైస్. సుందర్ పిచాయ్ కానీ అండ్ సత్యనాదెల్లా కానీ వీళ్ళకు భారతీయ పౌరసత్వంతో వాళ్ళకి ఏంటంటే యుఎస్ఏ పౌరసత్వం ఉన్నది కాబట్టి యుఎస్ఏ కానీ ట్రీట్ చేయడం జరుగుతుంటుంది. ఓకేనా. అండ్ సుందర్ పిచాయ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సైరస్ పూనవాలా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ మహారాష్ట్ర. అండ్
సంజయ రాజారాం పోస్టుమస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మెక్సికో. నెక్స్ట్ ప్రతిభ రే లిటరేచర్స్ అండ్ ఎడ్యుకేషన్స్ ఒడిస్సా. అండ్ స్వామి సచ్చిదానంద లిటరేచర్స్ ఎడ్యుకేషన్స్ గుజరాత్. అండ్ శ్రీ వశిష్ఠ త్రిపాఠి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్స్ ఉత్తరప్రదేశ్. వీళ్ళకి ఏంటంటే మనకు దేనికంటే పద్మ భూషణ్స్ అవార్డు రావడం జరిగింది. పద్మభూషణ్స్ అవార్డు రావడం జరిగింది. అంటే వీళ్ళు 17 పద్మభూషణ్ అనేది నలుగురికి, పద్మవిభూషణ్ అనేది పద్మవిభూషణ్స్ నలుగురికి, పద్మభూషణ్ అనేది 17 మెంబర్స్కి, టోటల్గా 21 మెంబర్స్కి పద్మభూషణ్స్, పద్మవిభూషణ్స్ అండ్ భూషణ్ ఇవ్వడం జరిగింది. మనకు పద్మశ్రీ చాలా మందికి 107 మందికి పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది. బట్ ఈ 107 మంది గుర్తుంచుకోవడం కష్టమే, కానీ గుర్తుంచుకోవడం తప్పది. ఓకేనా, రైట్. చాలా ఇవి కూడా ఇంపార్టెంటే, గుర్తుంచుకోవడానికి తప్పది. ఓకేనా, స్పోర్ట్స్ పర్సన్స్, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళని గుర్తుంచుకోండి. సుమిత్ అంటిల్ అనేది పారా ఒలింపిక్ సంబంధించిన వ్యక్తి, హర్యానా కిందకి రావడం జరిగింది. అండ్ ప్రహ్లాద్ రాయ్ అగర్వాల్, ఓకేనా, అండ్ నజ్మా అఖ్తర్ కానీ. మెయిన్గా స్పోర్ట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరికి వచ్చిందో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సుబన అయ్యప్పన్ కర్ణాటక. అండ్ ఇక్కడ మనకు జేకే బజాజ్ అండ్ సిరిపి బాలసుబ్రహ్మణ్యం అండ్ శ్రీమద్ బాబు బాలయ్య వీళ్ళందరికీ ఏంటంటే పద్మశ్రీ రావడం జరిగింది. గైస్ ఇవి 107 మందిని గుర్తుపెట్టుకోవడం కష్టమే, కానీ తప్పది, గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒకసారి మనం బ్రీఫ్గా కాకుండా మామూలుగా చూసుకుంటూ వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాళ్ళని చూసేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్గా చూసుకుంటే ప్రమోద్ భగత్కి స్పోర్ట్స్ పర్సన్స్ రావడం జరిగింది, ఒడిశాకు సంబంధించిన వ్యక్తి. ఆచార్య చందన్జిత్ సోషల్ వర్క్లో బీహార్కు రావడం జరిగింది. ఇలాంటి అడగడం జరుగుతుంటుంది, సోషల్ వర్క్ కానీ లేకుంటే స్పోర్ట్స్లో ఎవరికి వచ్చిందని అడుగుతుంటారు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ సంఘమిత్ర బందోపాధ్యాయ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తికి రావడం జరిగింది. సులోచన చవాన్ ఆర్ట్. ఇక్కడ మనకు చూడండి నీరజ్ చోప్రా, ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ వచ్చినటువంటి నీరజ్ చోప్రాకు కూడా మనకి ఏంటంటే స్పోర్ట్స్లో రావడం జరిగింది, హర్యానా. అండ్ శకుంతలా చౌదరి సోషల్ వర్క్లో రావడం జరిగింది. అండ్ కేరళకు సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్స్ శంకర్ నారాయణ మెనన్ చుడియాల్కి రావడం జరిగింది. అండ్ సోషల్ వర్క్లో దామోదరన్ తమిళనాడు. స్పోర్ట్స్ శ్రీ ఫైజల్ అలీదర్ స్పోర్ట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంపార్టెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరంటే మనకు ఫైజల్ అలీదార్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆదిత్య దష్కు ఒడిస్సాకు సంబంధించిన వ్యక్తి, రైట్. సోషల్ వర్క్ ఇక్కడ చూడండి బసంతి దేవి సోషల్ వర్క్ ఉత్తరాఖండ్. ఇంకా స్పోర్ట్స్ పర్సన్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ సోషల్ వర్క్, ఇక్కడ శవాజీబాయి డోలాకియా గుజరాత్, రైట్. స్పోర్ట్స్ కానీ లేకుంటే సోషల్ వర్క్ ఇక్కడ చూడండి గైస్ ప్రకాష్ గాంధీ సోషల్ వర్క్ ఎక్కడంటే హర్యానా. వీళ్ళని ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, రైట్. నెక్స్ట్ మనకు స్పోర్ట్స్లో వందన కటారియా ఉత్తరాఖండ్కి రావడం ఉంది. వందన కటారియా. అవని లేఖరా మీకు తెలిసిందే రాజస్థాన్. ఓకేనా, 50 మీటర్స్ 10 మీటర్స్ అండ్ 50 మీటర్స్లో గోల్డ్ మెడల్, 10 మీటర్స్ 50 మీటర్స్లో బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. ఒకే ఒలింపిక్స్లో పారాలింపిక్స్ 2 మెడల్స్ గెలిచిన వ్యక్తి మనకు అవని లేఖరకు పద్మశ్రీ రావడం జరిగింది గైస్, పద్మశ్రీ రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే గైస్ మనకి ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ ఏమన్నా కనిపిస్తుండే అంటే ఇక్కడ చూడండి సివిల్ సర్వీస్ ఆర్ట్. ఇక్కడ మనకు సోను నిగమ్ మహారాష్ట్ర సింగర్ సోను నిగమ్కు రావడం జరిగింది. అండ్ సోషల్ వర్క్ కేబి రబియా కర్ణాటకకు సోషల్ వర్క్ ఫీల్డ్లో రావడం జరిగింది. ఇక్కడ కూడా అంటే మనకు గోమ్టి రామలాబెన్ గుజరాత్కు సంబంధించిన వ్యక్తి. అండ్ బ్రహ్మానంద్ శంకల్ వర్క్ స్పోర్ట్స్లో గోవాకు సంబంధించిన వ్యక్తికి రావడం జరిగింది, రైట్. అండ్ ఇక్కడ సోషల్ వర్క్ చూసుకుంటే మనకు ప్రభాబెన్ షహా దాదర్ నగర్ హవేలీ సోషల్ వర్క్లో రావడం జరిగింది. వీళ్ళంతా దగ్గర 107 ఉన్నారు కాబట్టి అందరినీ గుర్తుపెట్టుకోవడం కష్టం, కొందరిని మ్యాక్సిమం అట్లా చదువుకుంటే వెళ్ళండి కేసు. బాబా ఇక్బాల్ సింగ్ కానీ అండ్ ప్రేమ్ సింగ్ సోషల్ వర్క్లో రావడం జరిగింది, పంజాబ్కి సంబంధించిన వ్యక్తి. అండ్ మొత్తం 128 మెంబర్స్కి పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అందులో 107కి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాలలో ఎవరికి వచ్చిందని ఒకసారి చూద్దాం. దర్శనం మొగిలయ్య ఆర్ట్ పద్మశ్రీ రావడం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి. ఏపీ అండ్ తెలంగాణలో ఎవరికి రావడం జరిగిందని ఒకసారి చూస్తే దర్శనం మొగిలయ్య హీల్స్ ఫ్రమ్ ద ఆమ్రాబాద్ ఫారెస్ట్ రిజర్వ్స్ ఇన్ ద తెలంగాణస్ మహబూబ్ నగర్ డిస్టిక్. ఇప్పుడు నాగర్ కర్నూలు అని చెప్పడం జరుగుతుంది. నాగర్ కర్నూలుకు సంబంధించిన వ్యక్తి. పార్ట్ ఆఫ్ ది దక్కలి ట్రైబ్కి చెందిన వ్యక్తి. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్స్లోని దక్కలి ట్రైబ్కి సంబంధించిన వ్యక్తి. ఈ ప్లేస్ ద
12 ఫీట్ కిన్నెర, ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 12 ఫీట్ ఉంటుంది కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, ఈ 12 ఫీట్ కిన్నెరని వాయించడం దీన్ని కిన్నెర అంటుంటారు. ఈ రిసీవ్డ్ ద స్టేట్ హైయెస్ట్ హానర్ ఉగాది పురస్కారం ఇన్ 2015 లో ఉగాది పురస్కారం కూడా రావడం జరిగింది. మీకు తెలిసిందే భీమ్లా నాయక్ ద ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ సాంగ్ అనేది ఎలాంటి బీభత్సవం సృష్టిస్తుందో మీ అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ మూవీలో కూడా మనకు భీమ్లా నాయక్లో పాడడం జరిగింది. ఎవరు? దర్శనం మొగిలయ్య పద్మశ్రీ రావడం జరిగింది, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. అండ్ పద్మజారెడ్డి పద్మశ్రీ రావడం జరిగింది. కాకతీయుల వంశం నాటి కాకతీయ నృత్య నీతిని తిరిగి తీసుకొచ్చిన ఘనత కూచిపూడి నృత్యకారిణి పద్మజారెడ్డిది. గత 7 సంవత్సరాలుగా ఆమె అభ్యాసం లేకుండా పోయినటువంటి నృత్య రూపాన్ని అధ్యయనం చేసింది. మరియు రామప్ప దేవాలయము, వరంగల్ కోట, అనేక ఇతర స్మారక చిహ్నాలపై నృత్య రూపాన్ని వర్ణించే శాసనాలను కూడా అధ్యయనం చేసి దానికి అనుగుణంగా కూచిపూడి డ్యాన్స్ చేయడం జరుగుతున్నది. ఎవరంటే పద్మజారెడ్డి, హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తి. ఈమెకి రీసెంట్గా రావడం జరిగింది. అండ్ శ్రీ రామచంద్రయ్య ఆర్ట్ పద్మశ్రీ విభాగంలో రావడం జరిగింది. శ్రీ రామచంద్రయ్య హూ హేల్స్ ఫ్రమ్ ద తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ ద పద్మశ్రీ అవార్డ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ కేటగిరీ. ఈయన భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించిన వ్యక్తి గైస్. మొత్తం తెలంగాణకి 4 వ్యక్తులకు రావడం జరిగింది. ఓకేనా. పద్మజారెడ్డి మనకు 4 వ్యక్తులకు దర్శనం మొగలయ్య, పద్మజారెడ్డి అండ్ శ్రీ రామచంద్రయ్య అండ్ కృష్ణ ఎల్ల, మనకు భారత్ బయోటెక్ సంబంధించిన వ్యక్తి కృష్ణ ఎల్లకి 4 అవార్డ్స్ పద్మ అవార్డ్స్ వచ్చింది తెలంగాణ నుంచి. బట్ ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే 3 రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఒకరు ఎవరంటే గొసవీడు షేక్ హసన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ పద్మశ్రీ. గొసవీడు షేక్ హసన్ నాదస్వరం అనే సంగీత వాయిద్యంలో ప్రసిద్ధి చెందిన వాద్యకారుడు. 4 దశాబ్దాల పైగా ఆంధ్రప్రదేశ్లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం దేవస్థానంలో నివాసి విధానగా, ఓకేనా, సంస్థాన్ అధిపతిగా వర్క్ చేయడం జరుగుతుంది. దీన్ని నివాస్ విధానగా అని పిలవడం జరుగుతుంటుంది. ఆయన మరణాంతరం ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఓకేనా. భద్రాచలం దేవస్థానంలో విద్వాంసునిగా వర్క్ చేయడం జరుగుతున్నది. ఎవరంటే గొసవీడు షేక్ హసన్ అనేది. ఎక్కడంటే భద్రాచలం ఆలయంలో, కొత్తగూడెంలోని భద్రాచలం ఆలయంలో ఈయన విద్వాంసునిగా వర్క్ చేయడం జరుగుతున్నది. అండ్ సుంకర వెంకట ఆదినారాయణరావు మెడిసిన్ పద్మశ్రీ విభాగంలో రావడం జరిగింది. సుంకర వెంకట ఆదినారాయణ ఈజ్ ఎ ఇండియన్ ఆర్థోపెడిక్ సర్జన్ నోటెడ్ ఫర్ హిజ్ వర్క్ ఇన్ ద పూర్ అండ్ నీడీ. ఎవరికైతే అవసరం అయిన వ్యక్తులకు కానీ, పూర్ పర్సన్స్ ఉన్న వ్యక్తులకు కానీ సర్జన్ అంటే ఫ్రీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. రావు వాజ్ అవార్డెడ్ ద నేషనల్ అవార్డ్ ఫర్ హిజ్ వెల్ఫేర్ వర్క్ ఫర్ ద డిజబుల్డ్. పోలియో నిర్మూలన కొరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసినటువంటి పోలియో మిషన్స్లో కూడా ఆయన వర్క్ చేయడం జరుగుతున్నది. ఎవరంటే మనకు సుంకర వెంకట ఆదినారాయణ. ఇన్ 2014 ఈ రిసీవ్డ్ ద నేషనల్ అవార్డ్ ఫర్ ద చైల్డ్ వెల్ఫేర్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈయనకు నేషనల్ అవార్డు వచ్చింది ఏంటంటే చిల్డ్రన్ వెల్ఫేర్కి సంబంధించింది, చిల్డ్రన్ వెల్ఫేర్. నెక్స్ట్ కేసు చూస్తుంటే మనకు నరసింహారావు గరికపాటి. మీకు తెలిసిందే ఎంత మంచి ప్రవచనాలు ఇవ్వడం జరుగుతుందో. ఎవరంటే మనకు గరికపాటి నరసింహారావు మంచి ప్రవచనాలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకే. దట్ గరికపాటి నరసింహారావు హూ హేల్స్ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పోనెంట్ అవధానం. రావ్ హ్యాస్ పర్ఫార్మ్డ్ ద ఓవర్ 220 అవధానం సిన్స్ 1972. ఈజ్ ఆల్సో డెలివర్డ్ ద లెక్చరర్స్ ఆన్ ద హిందూ కల్చర్ అండ్ యాన్సియంట్ హిందూ టెక్స్ట్. హిందూకు సంబంధించిన కల్చర్ కానీ టెక్స్ట్ గురించి కానీ అవలీలగా మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా. ఈయన అవధానం కవి అని చెప్పడం జరుగుతుంది. ఇది మనకు గైస్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులకు వచ్చిన పద్మ అవార్డ్స్. స్పోర్ట్స్ పర్సన్స్కి ఇంపార్టెంట్. దగ్గర స్పోర్ట్స్ పర్సన్కు 9 స్పోర్ట్స్ పర్సన్స్కి పద్మ అవార్డ్స్ రావడం జరిగింది. 9 స్పోర్ట్స్ పర్సన్స్కి. ఎస్పెషల్లీ టోక్యో ఒలింపిక్స్ నీరజ్ చోప్రాకి పద్మశ్రీ, సుమిత్ అంటెల్ కానీ, ప్రమోద్ భగత్ కానీ, శంకర్ నారాయణ అండ్ ఫసల్ అలీదార్, వందన కటారియా, అవని లేఖరా, బ్రహ్మానంద్ సంకల్వార్, వీళ్ళందరికీ 9 స్పోర్ట్స్ పర్సన్స్కి పద్మ అవార్డ్స్ రావడం జరిగింది గైస్. ఓకేనా. కమ్యూనిస్ట్ నేత భట్టాచార్యతో పాటు గాయని సంధ్యా ముఖోపాధ్యాయ, తబలా ప్లేయర్ అనింద చటోపాధ్యాయ కూడా పద్మ అవార్డులను, అంటే పద్మ అవార్డ్స్ వచ్చి తిరస్కరించిన వాళ్ళు ఎవరు అని అడగడానికి ఛాన్స్ ఉన్నది గైస్. అందులో ఎవరంటే భట్టాచార్య, బుద్ధదేవ్ భట్టాచార్య, సంధ్యా ముఖోపాధ్యాయ, తబలా ప్లేయర్ అనింద్య చటోపాధ్యాయ,
వీళ్ళు ఏంటంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తులు వీళ్ళు తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు పద్మశ్రీ అవార్డు రావడం తమను ఆశ్చర్యానికి గురి చేస్తున్న సంధ్యా ముఖోపాధ్యాయ కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది. వీళ్ళు అవార్డు వచ్చిన తిరస్కరించడం జరిగింది. ఓకేనా, రైట్. ఇది మనం ఈరోజు పద్మ అవార్డ్స్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయడం జరిగింది గైస్. మనకు ఐసీఆర్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉన్నాయి అవైలబుల్, అవి తీసుకోండి. ఒకసారి 281కి వస్తుంటుంది, క్యాపిటల్ Y217 కూడా ఇస్తే. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది, ఇది 414 వస్తుంటుంది డిస్కౌంట్తో. ఐసీఆర్ బ్యాచ్ మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 1468 రూపాయలకు రావడం జరుగుతుంది. మీరు క్యాపిటల్ Y217 కూడా ఇస్తే adda247.com వెబ్సైట్ ద్వారా కానీ లేకుంటే యాప్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా పేమెంట్కి సంబంధించిన డౌట్స్ ఉంటే 8712905665 అనే నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. ఓకే, అండ్ ఏబిపిఎస్సి గ్రూప్ 4 బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది, 1659 రూపాయలకు రావడం జరుగుతుంది మీకు డిస్కౌంట్ రూపంలో. అండ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ కూడా స్టార్ట్ అయిపోయింది గైస్. ఓకేనా, 1468కి ఐసీఆర్ బ్యాచ్ అనేది రావడం జరుగుతుంది. దీని కొరకు క్యాపిటల్ Y217 కోడ్ పెంచి డిస్కౌంట్ పొందండి. ఒకసారి ఎవరైతే సెషన్ని వాచ్ చేస్తుందో ఒకసారి సెషన్ని లైక్ చేయండి గైస్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే adda247 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.